Hey everyone, if you want this class in English, please follow the link which I have provided in the description of this video. Which I have provided in the description of this video. ఓకే ట్రస్ట్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ ఈ క్లాస్లో మనం డేటాబేస్ గురించి తెలుసుకోబోతున్నాము. ఓకేనా, డేటాబేస్ గురించి తెలుసుకోబోతున్నాము. ఓకే, సో దానిలో భాగంగా డేటాబేస్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఓకేనా, రియల్ టైంలో దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, దాని యొక్క సింబల్ ఏంటి, ఓకేనా, ఇవన్నీ కూడా ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇవన్నీ కూడా ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ క్లాస్లో మనకు ప్రొసీడ్ అయ్యే ముందు మనం ఇంతకుముందు క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామో ఒకసారి చూద్దాము. ఓకేనా, సో ఇంతకుముందు క్లాస్లో మనం డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎర్లియర్ డేటాబేస్ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఓకేనా, సో దీనిలో వచ్చేసరికి ఫస్ట్ నో డేటా టైప్ సపోర్ట్. డేటా టైప్ సపోర్ట్ అనేది లేదు. అంటే డేటా టైప్ అంటే ఏంటి? ఇంటీజర్, స్ట్రింగ్, బూలు ఇలాంటివి అనమాట. నేను ఓకేనా, సో ఇంటీజర్ అంటే టెక్స్ట్ అనమాట. ఇంటీజర్ అంటే నెంబర్స్. ఓకే, స్ట్రింగ్ అంటే టెక్స్ట్, ఆల్ఫాబెట్స్. ఓకే, సో అదేవిధంగా ఎగ్జామ్షన్ ఈజ్ నాట్ సపోర్టింగ్ అంటే ఏదైనా ఎర్రర్ వస్తే ప్రోగ్రామ్ అక్కడితో ఆగిపోతుంది. అదే డిసడ్వాంటేజ్. అదేవిధంగా నో సెక్యూరిటీ అంటే పాస్వర్డ్లు పెట్టుకోలేము డేటాబేస్కి. ఓకేనా, ఇవన్నీ కూడా నేను చెప్పేవి ప్రీవియస్ ఎర్లియర్గా ఏవైతే ఉన్నాయో వాటి గురించి, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న వాటి గురించి కాదు. ఓకేనా, నెక్స్ట్ డేటా రిట్రీవల్ అండ్ మ్యానిపులేషన్స్ ఆర్ వెరీ స్లో. అంటే ఇండెక్స్ అనేది ఉండదు కాబట్టి మన బుక్లో కనుక ఇండెక్స్ లేకపోతే మన డేటా పేజెస్ నెంబర్స్ని లేదంటే కంటెంట్ని ఏ విధంగా అయితే వెతుక్కుంటామో దీనిలో కూడా అలానే ఫైండ్ చేయాల్సి వస్తుంది అనమాట. దానివల్ల టైం కన్జ్యూమ్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఫైల్స్ విల్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ యూజర్స్ అండ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ని సపోర్ట్ చేయదు. ఈ డిసడ్వాంటేజెస్ గురించి లేదంటే ఇంతకుముందు క్లాస్ గురించి మీకు డీటెయిల్గా పూర్తిగా వీటి గురించి తెలియాలంటే మన ఇంతకుముందు అప్లోడ్ చేసినటువంటి క్లాస్ని ఒకసారి ఫాలో అవ్వండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇవాళ ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయేది డీబేస్. ఓకేనా, ఇది సెకండ్ వన్. డీబేస్ అంటే బ్రాకెట్లో డేటాబేస్. సో వెయిట్, డేటాబేస్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సమ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ మనం ఇంతకుముందు ఫైల్ సిస్టమ్ ఉంది కదా, ఇక్కడ ఫైల్ ఉంది. ఏది మనం ఫైల్. సో ఫైల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ బైట్స్ ఆర్ క్యారెక్టర్స్. సో ఈ ఫైల్కి ఈ డేటాబేస్కి ఏంటి డిఫరెన్స్ అంటే, ఫైల్లో మనకి ఇన్ఫర్మేషన్ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉండదు. ఓకేనా, కానీ డేటాబేస్లో వచ్చేసరికి మనకి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను. ఓకే, డేటాబేస్ లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. సో డేటాబేస్ ఈజ్ ఏ collection of meaningful and structured information stored at certainly one named memory location. సో ఇక్కడ నేను బాగా రాసిన ఇక్కడ నేను రాసిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 minute. సో డేటాబేస్ Database is a
collection of meaningful and structured information stored at మధ్య మధ్యలో క్యాపిటల్ వర్డ్స్ వస్తే ఏమనుకోకండి, అవి ఆటోమేటిక్గా మన డేటాబేస్లో యూజ్ చేసే వర్డ్స్ కాబట్టి ఎస్క్యూఎల్ అవి అలా వస్తూ ఉంటాయి, కలర్స్లో కానీ క్యాపిటల్స్లో కానీ. ఒకవేళ అది కీవర్డ్ కాకపోతే రాదు, నార్మల్గానే నార్మల్ టెస్ట్లోనే కనిపిస్తుంది. ఇట్ సర్టైన్లీ కీవర్డ్ అంటే ప్రోగ్రామ్లో యూజ్ చేసే వర్డ్స్ అండి, ఓకేనా. సర్టైన్లీ వన్ నేమ్డ్ database is having one name, right? One named memory location. Database is a collection of meaningful and structured information. Information left miss అయింది కదా. ఓకే, సో ఇన్ఫర్మేషన్ స్టోర్ అట్ సర్టైన్లీ వన్ నేమ్డ్ మెమరీ లొకేషన్. ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అయి ఉంటుంది డేటా అనేది, అదే డేటాబేస్, ఓకేనా. కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్, ఓకేనా, మీనింగ్ఫుల్ అండ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. ఇది ఆల్రెడీ నోట్ ప్యాడే కదా. సో సో ఇక్కడ చూడండి, దీనిలో నేను 1, ఫర్ సపోజ్ కింగ్ అని నేమ్ ఇచ్చాను ఫస్ట్, తర్వాత శాలరీ ఇచ్చాను, తర్వాత 10 రోల్ నెంబర్ ఇచ్చాను, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి లొకేషన్ ఇచ్చాను, ఏదో సపోజ్, లేదంటే నేమే, లొకేషన్ ఏమో నేమ్, మనిషి నేమ్, ఓకే. స్కాట్. నెక్స్ట్ శాలరీ ఇచ్చాను, నెక్స్ట్ నెంబర్ ఇచ్చాను, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి కమా 10, ఓకే. సో ఇలా ఇచ్చాను అనమాట. ఇలా ఇస్తే దీనిలో మనకి ఏది ఏంటంటే మనం స్పెసిఫై చేయలేదు, ఓకేనా. ఒక ఆర్డర్ కానీ ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ కానీ మనం ఇవ్వలేదు, ఓకే. సో ఇలా ఇస్తే మనకి ఎవరికి అర్థం కాదు అసలు అందులో ఏది నేమో, ఏదో శాలరీయా లేదంటే ఇంకో వేరే ఏదైనా నెంబరా లేకపోతే ఇంకేదైనా అనేది అవతల వ్యక్తికి అర్థం కాదు, ఓకేనా. సో దీనికోసం అని చెప్పేసి మనం డేటా అంటే ఇది డేటాబేస్లో కాదు, ఫైల్ సిస్టంలో స్టోర్ చేస్తాం. ఇది కూడా ఒక ఫైలే కదా, నోట్ ప్యాడ్ ఫైల్ ఇది, ఓకేనా. సో ఈ నోట్ ప్యాడ్ ఫైల్లో మనం ఇవ్వలేదు. సో సపోజ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి, నెంబర్ అనేది స్పెషల్గా వేరే కలర్స్లో కనిపిస్తుంది, అవునా కదా. ఎందుకంటే మనం ఇది ఎస్క్యూఎల్ ఫైల్ అని స్పెసిఫై చేసాం, అందువల్ల ఎస్క్యూఎల్ కాబట్టి సపరేట్గా చూపిస్తుంది. కానీ ఇక్కడ మన డేటాలో నార్మల్ టెక్స్ట్ కానీ ఇచ్చేసాం, ఓకేనా. నెంబర్స్ అనేది నార్మల్గానే కనిపిస్తున్నాయి, ఎందుకంటే మనం క్లియర్ కట్గా మెన్షన్ చేయలేదు, ఓకేనా. ఇది ఎస్క్యూఎల్ సంబంధించిన డేటాబేస్ లేదంటే ఇది ఒక ఫైలు అని చెప్పేసి. సో అలా స్పెసిఫై చేస్తుంటే మనకి సపరేట్గా కనిపిస్తుంది. ఇప్పుడు అందులో ఇప్పుడు నేను సెలెక్ట్ అని రాశాను, ఓకేనా. సెలెక్ట్ అని రాస్తే నార్మల్గానే ఉంది. అదే సెలెక్ట్ నేను ఇక్కడ రాశాను అనుకోండి, ఏది
ఫర్ సపోజ్ ఇక్కడ లేదు, అవసరం లేదు. చూసారా, ఇక్కడ కలర్లో వచ్చింది, అక్కడ నార్మల్గా కనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఇది ఒక నార్మల్ ఫైల్, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనేది లేదు. ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం, మనం ఏదైనా రాసుకోవచ్చు, ఎలా అయినా ఇచ్చవచ్చు. ఇది ఫైలే, అది ఫైల్, ఓకేనా. కానీ ఇది ఎస్క్యూఎల్ ఫైల్ అని చెప్పేసి మనం క్లియర్గా మెన్షన్ చేస్తాం కాబట్టి అలా మీకు క్లియర్గా డిఫైన్ చేస్తుంది అనమాట, సపరేట్గా చూపిస్తుంది. సేమ్ అలానే ఒక ఫైల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, కానీ అది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉండదు. అదే విధంగా అదే డేటాబేస్ వచ్చేసరికి మనకి ఖచ్చితంగా ఒక ఫార్మాట్లో, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఫర్ సపోజు ఈ డేటాబేస్లో మనం ఇక్కడ ఇవి ఏది ఎలా ఇచ్చిన, ఈ ఫైల్లో మనం ఏది ఎలా ఇచ్చినా సరే తీసేసుకుంటుంది. అదే సేమ్ ఇదే డేటాని నేను ఇక్కడ వేరే నేమ్స్ ఎలానో, లేదంటే 5000 అనో, ఓకేనా, 30 కామా సారీ 30,4 8000. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను వచ్చేసరికి ఇంతకు ముందేమో ఫస్ట్ నేమ్స్ ఇచ్చాను, ఇక్కడ వచ్చేసరికి నేను శాలరీ ఇచ్చాను, తర్వాత రోల్ నెంబర్ ఇచ్చాను, తర్వాత ఎంప్లాయ్ ఐడి ఇచ్చాను, తర్వాత వాళ్ళు వేసుకొచ్చి కార్ పేరు ఇచ్చాను, ఫోర్డ్. ఓకేనా. సో ఇలా ఇస్తే ఒకసారి ఏమో నేమ్ ముందు, ఒకసారి ఏమో శాలరీ, ఇలా ఇస్తే ఫైల్లో తీసుకుంటుంది, కానీ డేటాబేస్లో తీసుకోదు. డేటాబేస్లో సేమ్ ఇలానే ఇచ్చింది అనుకోండి, ఇచ్చామనుకోండి, ఆ డేటాబేస్ మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది ఒకేసారి. సో ఇలా ఇచ్చామనుకోండి, అప్పుడు ఇది క్లియర్గా చెప్పేసింది ఎర్రర్ అని. ఇది ఎర్రర్, ఓకేనా. సో ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ అనేది ఫైల్లో ఉండదు, డేటాబేస్లో ఉంటుంది. అదే డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ ఈ డేటాబేస్ని ఎప్పుడు, డేటాబేస్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఇట్ వాస్ it was introduced in 1970s. 1970sలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇట్ వాజ్ ద సెకండ్ డేటాబేస్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్స్. ఇది ఎన్నో డేటాబేస్ అండి, ఇక్కడ మనం మెన్షన్ చేసాం ఆల్రెడీ. సెకండ్ డేటాబేస్, ఫస్ట్ ఏంటి, ఫైల్, ఓకే. తర్వాతి డేటాబేస్, ఇక్కడ ఫస్ట్ దానికి ఫైల్, 1 అని ఇస్తాను. నెక్స్ట్ was the second database in real-time applications. It was the second database in real-time applications. ఈ పాయింట్ గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ డేటాబేస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ సిలిండ్రికల్ సింబల్. సో డేటాబేస్ ఎప్పుడు కూడా ఎలా రిప్రజెంట్ చేస్తారు, సిలిండర్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తారు.
ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ cylindrical format. Cylinder symbol. సో ఒకసారి చూడండి, మీకు ఇక్కడ నేను మీకు చూపిస్తాను. గివ్ మీ మినిట్, ఇట్ విల్ ఓపెన్. ఓకే, డైరెక్ట్ ఓపెన్ అయింది. ఇక్కడ నేను డేటాబేస్ అని ఇస్తాను. చూడండి, నేనేమి ఇవ్వలేదు, సింబల్ అడగలేదు, ఏం అడగలేదు. అది ఎలా చూపిస్తుంది మనకి? సిలిండర్ ఫార్మాట్లోనే చూపిస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఐకాన్ అని ఇచ్చాను. ఫర్ సపోజ్ డేటాబేస్ చూడండి, ఏ ఏ ఫార్మాట్లు ఉన్నాయి? సిలిండర్ ఫార్మాటే కదా. ఓకేనా? సో డేటాబేస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ సిలిండర్ సింబల్ ఆర్ ఫార్మాట్. ఫార్మాట్ అంటే వేరు, సింబల్ లేదా ఐకాన్ అనొచ్చు. నెక్స్ట్, all database operations are managed by DBMS. All database operations are managed by DBMS. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రాస్తాను ఫస్ట్. All operations are managed by DBMS. ఓకే, ఆల్ డేటాబేస్ ఆపరేషన్స్ ఆర్ మేనేజ్డ్ బై DBMS. మరి ఇక్కడ ఫైల్లో ఇక్కడ ఆల్ ఫైల్ ఆపరేషన్స్ ఆర్ మేనేజ్డ్ బై ఫైల్ సిస్టమ్. ఓకేనా? ఫైల్లో ఫైల్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది, అదే డేటాబేస్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మేనేజ్ చేస్తుంది. ఓకేనా? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మేనేజ్ చేస్తుంది. ఓకే, సో మనం ఒకసారి ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాము ఒకసారి చూద్దాము. సో డేటాబేస్ అనేది అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ అండ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఎట్ సర్టైన్లీ వన్ నేమ్డ్ మెమరీ లొకేషన్. ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ చేస్తాం. ఆ మెమరీ లొకేషన్కి అనేది ఒక నేమ్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం నేమ్డ్ మెమరీ లొకేషన్ అంటున్నాం. ఓకేనా? ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ అండ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇది మీనింగ్ఫుల్ అండ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1970s లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ వాస్ ద సెకండరీ డేటాబేస్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్. ఫస్ట్ ఫైల్ సిస్టమ్, ఫస్ట్ డేటాబేస్ ఏంటి? ఫైల్. సెకండ్ వన్ డేటాబేస్. ఓకే, డేటాబేస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ సిలిండర్ సింబల్. ఆల్ డేటాబేస్ ఆపరేషన్స్ ఆర్ మేనేజ్డ్ బై డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అసలు ఏం మేనేజ్ చేస్తాం దీనిలో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో అంటే? ఫర్ సపోజ్ మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, SQL యొక్క క్వైరీస్ లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఫెచ్, ఓకే, సెలెక్ట్, ఇవన్నీ కూడా ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్రెడీ ఉన్న డేటాని కానీ డేటాబేస్ని కానీ మనం మేనేజ్ చేయడానికి, మనం ఎక్స్ట్రా రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయాలన్నా, ఓకేనా, ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ని డిలీట్ చేయాలన్నా, అదేవిధంగా కొత్తగా డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా, ఉన్న డేటాబేస్ని డిలీట్ చేయాలన్నా, సో ఇవన్నిటిని కూడా ఏ విధంగా మనం చేస్తామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్కి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి అసలు? డేటాబేస్ అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? కానీ ఉన్నదాన్ని మనం ఏం చేయం. డేటాబేస్ ఉంటుందంటే ఉంటుంది అంతే, కానీ దాన్ని మేనేజ్ చేయాలి, దాన్ని ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి, ఇదంతా ఉంటుంది కదా. ఇదంతా కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కిందకి వస్తుంది అనమాట. ఇదంతా కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కిందకి వస్తుంది అనమాట. ఓకేనా? మీకు మన ఛానల్ యొక్క క్విక్ అప్డేట్స్ వెంటనే నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్ యొక్క క్విక్ అప్డేట్స్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఐటీ కెరీర్ని స్టార్ట్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి మన క్లాస్ లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా మీకు కనుక మన కంటెంట్ నచ్చిందే లైక్ చేయండి. ఓకేనా?
ఏదైనా డౌట్స్ మనకి ఈ క్లాస్ గురించి ఏదైనా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.